హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఇక్కడ చూసినట్టు స్క్రీన్ మీద చూడండి. సో డిపార్ట్మెంట్ వైజ్గా సాలరీస్ అనేటివి ప్రొవైడ్ చేసినాం ఇక్కడ. సో ఇక్కడ మనం ఏ డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన టోటల్ సాలరీ ఇక్కడ మనకు కనిపిస్తుంది అండి. అకౌంట్స్ సంబంధించిన టోటల్ సాలరీ 27,500. ఇక్కడ చూడండి, అకౌంట్స్ 27,500. ఓకే, సో ఇక్కడ ఈ అకౌంట్స్ చూడండి. ఓకే, అదే ఇంకొక అకౌంట్స్ ఉంది, ఇది క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన 25,000 చూసారా. ఇలా అదే హెచ్ఆర్ తీసుకుంటాను, హెచ్ఆర్ తీసుకున్నాను. సో టోటల్ 87,500. అంటే ఇక్కడ హెచ్ఆర్ ఒకటి ఉంది, ఇక్కడ హెచ్ఆర్ ఒకటి ఉంది, ఇవి రెండు కలిపి రైట్. అలాగే ఐటీ తీసుకుంటాను, ఐటీ తీసుకున్నాను చూసారా. ఇక్కడ 55,000, ఇక్కడ 55,000. అలాగే సేల్స్ తీసుకుంటాను చూడండి. సో సేల్స్ తీసుకున్నాను, ఇక్కడ 63,750 రూపీస్. అంటే ఇక్కడ ఒక సేల్స్, ఇక్కడ ఒక సేల్స్ రైట్. ఈ రెండు సేల్స్ అమౌంట్ కలిపి 63,750 రూపీస్ అనేది ఇక్కడ మీరు చూశారు కదా. సో దీన్ని ఇప్పుడు ఎలా మనం ఎక్సెల్లో ప్రిపేర్ చేసాము అనేది చూద్దాం. సో ఈ ప్రాసెస్తో ఇక్కడ మనం చూడలేదు. ఇక్కడ అకౌంట్స్ చూడండి, ఇక్కడ అకౌంట్స్కి ఇక్కడ అకౌంట్స్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది చూడండి. ఇప్పుడు నేను సరి చేస్తున్నాను. ఇక్కడ సి, ఓకే, డబల్ సి పెట్టాను, ఓకే కొట్టాను చూడండి. ఇక్కడ మళ్ళీ నేను అకౌంట్స్ సెలెక్ట్ చేస్తాను. సో ఆటోమేటిక్గా అదే ఎడిట్ అయిపోతుంది మనకి. ఇక్కడ చూడండి, అకౌంట్స్ సెలెక్ట్ చేశాను చూసారా, 52,500. అదే సింగిల్ సీతో ఉన్నాయి సెలెక్ట్ చేస్తున్నాను, సింగిల్ సీతో. ఇప్పుడు సింగిల్ సీతో కనబడుతుంది ఇక్కడ చూడండి, సింగిల్ సీతో కనబడట్లేదు చూసారా. ఇలా రైట్, ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది అది. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. సో ముందుగా ఒక కొత్త షీట్లోకి వెళ్తున్నాను, నేను కొత్త షీట్ తీసుకున్నాను. ఓకే, సో కొత్త షీట్ తీసుకొని మీకు కనబడాలి కాబట్టి కొంచెం జూమ్ చేశాను. ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, డిపార్ట్మెంట్ సి కాలంలో ఉన్నాం. సో డిపార్ట్మెంట్ అని టైప్ చేస్తున్నాను. సో డిపార్ట్మెంట్ రైట్, ట్యాబ్ చేశాను. ఇక్కడ సాలరీ ప్రొవైడ్ చేస్తున్నాను, సాలరీ అని ప్రొవైడ్ చేశాను రైట్. ఇప్పుడు సో నాకు ఇక్కడ ఈ సెల్ అనేది కనిపిస్తలేదు కాబట్టి డబల్ క్లిక్ చేస్తున్నాను. సో లెంత్ అనేది పెరిగింది. రెండింటిని సెలెక్ట్ చేసి వీటికి సో హోమ్లోకి వెళ్తున్నాను చూడండి. పైన హోమ్లోకి వెళ్ళాను, ఇక్కడ హోమ్ క్లిక్ చేశాను, హోమ్కి వెళ్ళండి. ఇక్కడ సెల్ స్టైల్స్ అనేది ఉంటుంది, సెల్ స్టైల్స్కి వెళ్ళి సో కలర్ ప్రొవైడ్ చేయండి, ఇక్కడ మీకు నచ్చిన కలర్. సో ఇలా ప్రొవైడ్ చేసి ఇక్కడ నేను డిపార్ట్మెంట్ నేమ్స్ ఇస్తాను చూడండి, హెచ్ఆర్ రైట్, హెచ్ఆర్ అని ఇస్తున్నాను మనం ఇక్కడ, హెచ్ఆర్ రైట్, ఎంటర్. సో సేల్స్, ఓకే సేల్స్ రైట్. సో నెక్స్ట్ ఫార్మాట్ అకౌంట్స్ ఇస్తాం, అకౌంట్స్ ఓకే చూడండి, అకౌంట్స్ అగైన్ మళ్ళీ హెచ్ఆర్ ఇస్తాను, హెచ్ఆర్ రైట్. తర్వాత అగైన్ సేల్స్, అగైన్ ఐటీ. సో ఇక్కడ ఐటీ ఇస్తున్నాను కొత్తగా, సో ఐటీ రైట్. అగైన్ ఇక్కడ అకౌంట్స్ ఇస్తున్నాను చూడండి, అకౌంట్స్ రైట్. ఇలా కొన్ని డిపార్ట్ నేమ్స్ అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను చూశారు కదా ఇలా. సో వాటికి సంబంధించిన సాలరీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. హెచ్ఆర్ ఇక్కడ 35,000 ఇస్తున్నాను రైట్, సేల్స్ 25,000 ఇస్తున్నాను రైట్, ఎంటర్. సో మళ్ళీ అకౌంట్స్ వచ్చింది ఇక్కడ 22,500 ఇస్తున్నాను చూడండి. హెచ్ఆర్ 38,500 ఇస్తున్నాను, సేల్స్ వచ్చేసరికి 29,500 ఇస్తున్నాను. సో ఐటీకి వచ్చేసరికి 55,000 ఇస్తున్నాను రైట్. అకౌంట్స్కి వచ్చేసరికి సో మళ్ళీ 21,250 అని ఇస్తున్నాను. సో ఇది నేను ఇక్కడ ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక్కో ఫార్మాట్లో నేను ఇక్కడ సాలరీ అనేది ప్రొవైడ్ చేశాను చూసారు కదా ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఒక డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన టోటల్ సాలరీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో నేను ఇప్పుడు సైడ్కి తీసుకున్నాను చూడండి, ఇక్కడ సైడ్ తీసుకున్నాను. సో డిపార్ట్మెంట్ అని ఇస్తున్నాను రైట్, డిపార్ట్మెంట్ రైట్. సో ట్యాబ్ ఇక్కడ టోటల్ సాలరీ ఇస్తున్నాను, టోటల్ సాలరీ ఓకే. సో టోటల్ సాలరీ ఇచ్చాను, సో ఎంటర్ కొట్టాను. సో నాకు కనిపిస్తలేదు కాబట్టి ఒకసారి నేను డబల్ క్లిక్ చేస్తున్నాను, సెట్ చేస్తున్నాను రైట్. ఇవి రెండింటిని సెలెక్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి హోమ్లో సెల్ స్టైల్స్కి వెళ్ళి కలర్ మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ రైట్. ఇక్కడ ఒక కలర్ మెన్షన్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ సో నేను హెచ్ఆర్ ఓకే, హెచ్ఆర్ అని ఇస్తే సో ఇక్కడ హెచ్ఆర్కి సంబంధించిన టోటల్ సాలరీ ఇక్కడ మనకు రావాలి చూడండి. హెచ్ఆర్ ఇక్కడ 35,000 ఉంది, ఇక్కడ 38,500 ఉంది. అంటే ఓవరాల్ కలిపినప్పుడు 63,500 అనేది ఇక్కడ రావాలి రైట్. సో ఎలా రావాలని ఇక్కడ చూద్దాం, ఈజ్ ఈక్వల్ పెట్టండి. సో మనకి ఇక్కడ ఇండివిజువల్గా ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి కావాలి కాబట్టి మనం ఇక్కడ వాడే ఫార్ములా ఏంటంటే డి సమ్ ఈజ్ ఈక్వల్ డి సమ్ ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నాకు ఏదైతే ఫార్మాట్ ఉందో అక్కడ అంటే డిపార్ట్మెంట్ నుంచి కదండి.
సో మనకు ఏ డేటా ఇక్కడ నుంచి ప్రాసెస్ కావాలి డిపార్ట్మెంట్ నుంచి శాలరీ వరకు ఓవరాల్గా తీసుకోండి C2 ఓకే ఇక్కడ C2 సో అంటే సి కాలంలో ఉంది చూడండి C2 కాలం ఓకే C2 నుంచి సో నాకు డి ఓకే సో ఆల్రెడీ డి కాలంలో ఉంది లాస్ట్ డేటా సో 9 వరకు ఓకేనా సో 9 వరకు సో C2 నుంచి D9 వరకు తీసుకున్నాను కామా శాలరీ కావాలి కాబట్టి నేను ఇన్వెంటర్ కామర్స్లో సాలరీ అని ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇన్వెంటర్ కామర్స్ ఇచ్చాను క్లోజ్ చేశాను ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ కదా ఇక్కడ ఉంది చూడండి డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో మనకు డిపార్ట్మెంట్ అని మనకు తెలియాలి అంటే ఓన్లీ హెచ్ఆర్ని సెలెక్ట్ చేస్తే సరిపోదు మనకి ఈ డిపార్ట్మెంట్కి టైఅప్ కావాలి కాబట్టి డిపార్ట్మెంట్ ఐదర్ సో హెచ్ఆర్ ఇవి రెండింటిని సెలెక్ట్ చేయండి అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఏ విధంగా వస్తుందని పైగా పక్కకు జారిపడి చూడండి F3 నుంచి F4 అంటే F3లో డిపార్ట్మెంట్ అని ఉంది F4లో హెచ్ఆర్ అని సో రైట్ దీనితో సో డి సమ్ ఏం చేస్తుంది C2 నుంచి D9 కదా సో ఇందులో మన ఇక్కడ F3లో డిపార్ట్మెంట్ ఉంది సో రైట్ డిపార్ట్మెంట్ కాలంకి వెళ్తుంది F4లో ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేస్తుంది దానికి సంబంధించిన ఎక్కడెక్కడైతే సాలరీస్ ఉన్నాయో వాటిని మాత్రమే సమ్ చేసి ఇక్కడ చూపిస్తుంది సార్ నేను క్లోజ్ చేశాను ఎంటర్ కొట్టాను సో చూశారుగా హెచ్ఆర్కి సంబంధించి 73,500 అంట సో అంటే 35,000 ఇక్కడ ఉంది అలాగే సో ఇక్కడ హెచ్ఆర్ 38,500 అంటే ఓవరాల్గా చూసుకుంటే 73,500 ఉంది అయితే ఇప్పుడు ప్రతిసారి మనం కొట్టలేము కాబట్టి సో ఇక్కడ ఒకసారి సెలెక్ట్ చేయండి మనకు సో పైన డేటా ఉంది కదా సో డేటాలోకి వెళ్ళండి డేటా మెనూలోకి వెళ్తే ఇక్కడ డేటా వాలిడేషన్ ఉంటుంది చూడండి ఇక్కడ సో ఈ డేటా వాలిడేషన్ క్లిక్ చేయండి ఇందులో డేటా వాలిడేషన్ చూడండి ఇక్కడ దగ్గర చూపిస్తాను చూడండి డేటా వాలిడేషన్ ఇది సో డేటా వాలిడేషన్ మీద క్లిక్ చేయండి సో మనకి ఇలా బాక్స్ వస్తుంది రైట్ ఇక్కడ సో వాల్యూ ఉంది కదా సో ఇక్కడ వాల్యూ ఓకే ఎనీ వాల్యూ ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేయండి లిస్ట్ అని వస్తుంది లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సోర్స్ ఉంది కదా సోర్స్ దగ్గర కర్సర్ పెట్టేసి సో మనకు డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ సేల్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఓకే అనండి సో ఓన్లీ డిపార్ట్మెంట్ అనేది ఇచ్చిపెట్టేసి కింద నుంచి రైట్ సో C3 నుంచి C9 వరకు సెలెక్ట్ చేసి ఓకే అనండి సో ఓకే అనగా ఆటోమేటిక్ ఇక్కడ ఆరో మార్క్ వస్తుంది సో ఇక్కడ మనకు సెలెక్ట్ చేయగానే మనకు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని కనిపిస్తాయి ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అన్ని కనిపిస్తుంది సేల్స్ క్లిక్ చేస్తాను చూడాలి చూసారా సేల్స్కి సంబంధించిన 54,500 అంటే ఒక సేల్స్ 25,000 ఇంకో సేల్స్ 29,500 టోటల్గా చూసుకుంటే 54,500 రైట్ ఇప్పుడు నేను ఐటీ తీసుకుంటాను ఐటీ సింగిల్ ఉంది చూసారుగా ఐటీ సెలెక్ట్ చేస్తాను సో 55,000 రైట్ అలాగే అకౌంట్స్ తీసుకుంటాను అకౌంట్స్ 43,750 రూపీస్ ఓకే అలాగే మళ్ళీ హెచ్ఆర్ తీసుకున్నాను రైట్ 73,050 రూపీస్ చూశారు కదా ఇలా ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ నుంచి మనం ఓవరాల్ సాలరీని క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేది చూసాం అంటే ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చూసాం డీసమ్ సమ్మును వాడడం ఇదివరకే మనం చూసాము రైట్ ఇప్పుడు డీసమ్ ఓకే ఒక డిపార్ట్మెంట్ను యూజ్ చేసుకొని ఓవరాల్ సాలరీని ఎలా అడిషన్ చేయాలి అనేది సో మనం ఈ ఎగ్జాంపుల్లో చూసాం అంటే డీసమ్ సంబంధించింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు షేర్ చేయండి మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం.